హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందిస్తున్నాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వాస్తవంగా చేయాలి. ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని షామ్ఘాట్, ఛత్తీస్గఢ్ కోటలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ కోటలను నిజంగా డెవలప్మెంట్ చేస్తే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. పర్యాటక ప్రదేశాలు కూడా మారుతాయి. శాంతితోనే సంక్షేమం సాధ్యం. వదంతులను నమ్మవద్దు. ఆదివాసీ నాయకుల సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం చేస్తున్న ముచ్చట్లు చూస్తూ ఉన్నాం. ఇక ఆర్కే5 గనిలో కార్మికుడికి గాయాలు. 24 గంటల్లో సింగరేణిలో రెండో ప్రమాదం జరిగింది శ్రీరాంపూర్లో. ఆర్కే మీన్స్ రామకృష్ణపూర్. భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలి. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మెన సురేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖానాపూర్ నుంచి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఏఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. అమరవీరుల ఆశయాలను సాధించాలి. అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్ బెల్లంపల్లి నుంచి. ఇక ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. సాఫ్ట్వేర్ పోటీలకు గురుకులాల విద్యార్థుల ఎంపిక. ఆర్మూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజ్మీరా, ఇందు లఖావత్ రాణి ఇద్దరు బిడ్డలు ఎంపికైనలు. కంగ్రాచ్యులేషన్. చెరువుల రక్షణకు హైడ్రా ఏర్పాటు చేయాలి. అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది నిజామాబాద్లో. 30లోగా మిల్లర్లు బియ్యం సరఫరా చేయాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఈ బియ్యం రేషన్ డీలర్లు భూయవత్సమైన అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వాటిపైన ఎటువంటి విచారణ ఉండలేదు. 10 మంది పేకడరాయిల అరెస్టు. నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కామారెడ్డిలో. హాస్టల్ విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలి. పీడిఎస్యు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాలు ఇంకా కొట్లాట చేయాల్సిన అవసరం మాత్రం రాష్ట్రంలో ఉంది. విద్యార్థుల సమస్యలపైన ఎప్పటికప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. పిప్రి గ్రామ యువకుల ఆదర్శం. పిప్రి బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. గ్రేట్ జాబ్ ఆర్మూర్. పంట నష్టపరిహారం చెల్లించాలని ధర్నా. రోడ్డుపై బైఠాయించి అన్నదాతల ఆందోళన జుక్కల్లో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే రౌడీ షీట్లు తెరవాలి. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి. గంజాయి, అక్రమ ఇసుక, రేషన్ బియ్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలి. వీణవంక పోలీస్ స్టేషన్ సందర్శనలో సిపి అభిషేక్ మహాంతి వీణవంక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పల్లెల్లో పంజాబ్ విసురుతున్న విష జ్వరాలు. మొన్నటి వర్షాలకు అతలాకుతలమైన గ్రామాలు. మురికి, బురద, చెత్తతో నిండిన డ్రైనేజీ నాలాలు. పారిశుద్ధ్యాన్ని మరచిన వీణవంక మండల అధికారులు. వైద్యం కొరతతో విష జ్వరాల బారిన పడుతున్న పల్లెవాసులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో భ్రష్టు పడుతున్న గ్రామాలు. ప్రజలకి అందని వైద్యం. అపరిశుభ్రత ఎందుకని ప్రజల మండిపాటు చేస్తూ ఉన్నారు. మొత్తం సర్వనాశనం అవుతుంది వీణవంక మండలం. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు. 21 మందిపై కేసులు. సిగ్గుచెట్టు. ప్రభుత్వానికి ఏబీవీపీ నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు పెద్దపల్లి నుంచి. కరీంనగర్ నగరానికి పట్టిన శని సునీల్ రావు. పొన్నంను విమర్శించే స్థాయి సునీల్ రావుకి లేదు. నగర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిండు. ఇక పద్ధతి మార్చుకోవాలి. జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయుల్ గౌడ్ గట్టి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. శోభాయాత్ర, ట్రాఫిక్ రూట్ ఏర్పాట్లపై రామగుండం సిపి పరిశీలన చేస్తూ ఉన్నారు గోదావరి ఖనిలో. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. దమ్ముంటే హరీష్ రావు రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో హరీష్ రావు రాజీనామా చేయాలి, మేమే గెలుస్తావు. రాజీనామా చేసినా మళ్ళీ హరీష్ రావే గెలుస్తాడు, గుర్తుపెట్టుకోండి. మహబూబ్ సాగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు. చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. జాడాలేని ఇరిగేషన్ శాఖ. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి చెరువులు కుంటలు పూర్తిగా మాయమైపోయినాయి. ఇక్కడ మహబూబ్ సాగర్ చెరువు ఖతం పట్టించింది. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి.
సిద్దిపేట నుంచి అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. సిద్దిపేట చెరువులు కుంటలలో ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలి. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు కుంటల వివరాలు సిద్ధం చేయాలి. చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి హద్దులను ఏర్పాటు చేయాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామస్తుల ధర్నా. హాజరైన బీజేపీ నాయకులు మురళీధర్ యాదవ్ హత్నూర్. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అసాంఘిక కార్యకలాపాలు. ర్యాగింగ్ పేరుతో శుభాంగ్ అనే విద్యార్థినిపై దాడి చేసిన 10వ తరగతి విద్యార్థులు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. స్కూల్ గేట్ ముందు బైఠాయించిన విద్యార్థి తల్లిదండ్రులు. వీరికి మద్దతుగా ఏబీవీపీ. ఎటు పోతుందిరా నాయన, స్కూళ్ళల్లో ర్యాగింగ్ ఏంది? 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు. ధరణిలో గందరగోళం. గతంలో ధరణిలో పట్టా భూమి, నేడు అసైన్ భూమిగా ఆన్లైన్లో నమోదు. నిజంగా ధరణి తప్పిదాలా? కాసుల కోసం ధరణి ఆపరేటర్ దందానా? లెక్క తేలేనా? అధికారులు తేల్చేనా? మాడుగులలో మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంతకుముందేమో పట్టభూమి ఉన్నదంట, ఇప్పుడు అసైన్ భూమి ఉందంట. అసైన్ భూమి ఉంటే పట్టభూమి అవుతుంది, పట్టభూమి ఉంటే అసైన్ భూమి. అంటే కంప్యూటర్ ధరణి ఆపరేటర్ల చేతుల మొత్తం మాయాజాలం నడుస్తుందంట. కొన్ని మరి ఎంఆర్ఓలకు తెలుస్తా లేదా ఏం చేస్తుందో అర్థం కాదు, కానీ కాసులకు కకృతి పడుతూ ఉన్నారు. బీచీఆర్ కళాశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఫోటోగ్రాఫర్. భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ను అభినందించిన కళాశాల యాజమాన్యం. చేవేల నుంచి గ్రేట్ జాబ్. తలకొండపల్లి మండల కేంద్రంలో వరుస దొంగతనాలు. రోడ్డుపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పోలీసు అధికారులు కూడా ప్రతి కాలనీ పెట్రోలింగ్ చేయాలని గ్రామస్తుల స్థానికుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాండూరు గణేష్ నిమజ్జనంకి భారీ బందోబస్తు. 29 మంది ఉన్నత పోలీసు అధికారులు, 281 మంది ఇతర పోలీసు అధికారులు, మొత్తం 310 మంది పోలీసులతో నిర్వహణ చేస్తూ ఉన్నారు తాండూరులో. సరే, గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కాంగ్రెస్ నీచ రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. 10 నెలలు గడుస్తున్న హామీల ఊసేలేదు. తెలంగాణ బీజేపీ నాయకుడు బొక్క బాలరెడ్డి. రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు జి బాబురావు ఫైర్ అవుతూ ఉన్నారు. పాదాచారులకు ప్రధాన రహదారే దిక్కు ఏడా అమీర్పేటలో. మరి వాస్తవం మొత్తం స్టాళ్ళు పెడతా ఉన్నారు. ఇక ఫుడ్ స్టాళ్ళు, మన్ను స్టాళ్ళు, మశానం స్టాళ్ళు, ఆ పార్కింగ్లతో సర్వనాశనం అవుతుంది. దీన్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఫుట్పాత్లు మొత్తం ఆక్రమణలకు గురైనా కూడా ఫుట్పాత్లను సరిచేయాల్సిన జిహెచ్ఎంసి నిద్రపోతుంది చల్లగా. సర్దార్ పటేల్ నగర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యం. అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ శ్రవణ్. వాస్తవంగా ఒక ప్రజల మనిషిగా ముద్రపడ్డాడు కార్పొరేటర్ శ్రవణ్. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. 150 డివిజన్లు ఉంటారు, కానీ అందరూ ప్రజల కోసం పనిచేయలేరు. పనిచేసే నాయకులు ఉన్నత చదువులు ఎంసీఏ చదువుకొని రాజకీయాలకు వచ్చి ఎన్నో అవమానాలు భరించుకుంటూ కార్పొరేటర్గా గెలిచి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. గ్రేట్ జాబ్ అన్న. మా పాత బకాయిలను చెల్లించండి, లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం. మత్స్య భవన్ ముందు ధర్నాకు దిగిన మత్స్యకార రైతులు, ముద్రా సంఘం, బెస్త సంఘాలు. మాసప్ ట్యాంక్. బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా. బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలి. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మైలర్దేవుపల్లి. ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. మానవ మనుగడకు అటవీ వనరులు కీలకం. అటవీ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే జిఎంఆర్ను పరామర్శించిన జిల్లా కలెక్టర్ జితేందర్ రెడ్డి. వాళ్ళ తండ్రి చనిపోయింది. నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి. లా అండ్ ఆర్డర్ సమస్యలు కలిగించవద్దు. డీజే సౌండ్లకు అనుమతి లేదు. కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మహేష్, కొల్లాపూర్ నుంచి. 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి. 36 కోట్ల రూపాయలతో పెద్ద మందడి రోడ్డు వేస్తా ఉన్నారు వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి. చక్రపాణిని అరెస్ట్ చేయాలని 7వ రోజు దళితుల నిరసన. కృష్ణాలో ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నిధులు లేవని చేతులెత్తేసిన గ్రామ కార్యదర్శి. మస్క చీకట్లో గణేష్ ఉత్సవాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. గుర్రంపోడు
అంటే హిందువుల పండుగ కాబట్టి కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది, వేరే పండుగలు వస్తే అది వేరేలాగా ఉంటుంది. కనివిని ఎరగని రీతిలో అండర్ 14-17 కబడ్డీ వాలీబాల్ పోటీలు. దీప్తి జీవన్జిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న యాదాద్రి రాష్ట్రంలో ఇప్పటి వరకు కనివిని ఎరగని విధంగా అండర్ 14-17 కబడ్డీ వాలీబాల్ పోటీలు తుర్కపల్లి మండలం మాదాపూర్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న అక్కడికి వెళ్ళిన సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు. శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. నూతనంగా ఏర్పాటు చేసిన ఫెడ్ లైట్ హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, గ్రామ ప్రజలు. మాడుగులపల్లి నల్గొండ జిల్లా. శిథిల వ్యవస్థలో గ్రామ పంచాయతీ భవనం బిక్కుబిక్కుమంటూ పాలన సాగిస్తున్న పంచాయతీ కార్యదర్శి. ఏడా దేవరకొండ. యువకుడిని హత్య చేసిన ఆగాంతకులు. భయాందోళనలో గ్రామస్తులు. అక్రమ సంబంధమే హత్యకు కారణమా, మరి ఏదైనా ఆర్థిక లావాదేవీల? విచారణ చేపట్టిన పోలీసులు. సూర్య తుంగతుర్తి, ఆయన ఫోన్ తీస్తే మొత్తం డాటా బయటపడుతుంది. కాపర్ దొంగతనానికి పాల్పడిన ముఠా అరెస్టు. 26 లక్షల నగదు, 2 వాహనాలు సీజ్. మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్. మిర్యాలగూడ. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. తొర్రూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఎక్కడ? గతంలో పట్టణ వ్యర్థాలను అడ్డుపడిన తాండావాసులు 8 నెలలుగా అచ్యుతాండా డంపింగ్ యార్డ్కు రాణి పట్టణ వ్యర్థాలు. ఇష్టారాజ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్. గతంలో తొలగించబడిన శానిటరీ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహణ. తొర్రూరులో ఆగమే ఉందంట పో. అచ్యుతండ. జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ జ్వరాలపై నిర్లక్ష్యం మంచిది కాదు. డెంగ్యూ జ్వరాలపైన ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. కటక్షాపురం పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. బీజేపీ ఆత్మకూరు మండల కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పరకాల. వరద బాధితులకు నిత్యావసర సరుకులు, బట్టలు సహాయం. 160 మంది వరద బాధితులకు 2 లక్షల విలువైన సరుకులు పంపిణీ. ఆర్డీఎస్ఎస్ వారి సహకారం మరవలేనిది. మహబూబాబాద్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. యాదాద్రికి వరదపోటు నివారించాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. భద్రాచలం కావచ్చు, మధుర కావచ్చు, ఖమ్మం కావచ్చు. మానవత్వాన్ని చాటుకున్న హోటల్ యజమాని. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని కరుణాగిరి రాజీవ్ గృహకల్పలో పలు కుటుంబాలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు భోజన సౌకర్యం చేసిండు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా చేస్తూ ఉన్నారు పాలేరులో. ఈ ధరణి ఆపరేటర్ మాకద్దు బాబోయ్ అంటున్నారు సత్తుపల్లిలో. ఆగం చేస్తున్నాడంట వాడు. నిజాం సర్కార్ను కూల్చిన ఘనత కమ్యూనిస్టులదే. సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం. పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం. వరద బాధితులకు విద్యార్థుల చేయుత. మధిర. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ధోని కట్టడికి కోహ్లీ సలహా. బంతులు స్లోగా వేయాలని సూచించిన కోహ్లీ. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న పేసర్ యష్ దయాల్. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్. 8-1తో మలేషియాపై హాకీ టీం గ్రాండ్ విక్టరీ. సెమీఫైనల్కు దూసుకెళ్లిన ఇండియా. గ్రేట్. ఇక క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు టికెట్ ధరలు తగ్గింపు. మైనర్లకు ఫ్రీ ఎంట్రీని ప్రకటించిన ఐసీసీ. మంచి పని చేసింది. చిన్నపిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. మూవీ వార్తలు చూద్దాం. హర్రర్ మూవీలో పూజా హెగ్డే స్టార్ హీరో డైరెక్షన్లో దయ్యం సినిమాలో నటించబోతున్న టీమే. హనుమాన్ మేకింగ్ వీడియో రిలీజ్. సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన మేకర్స్. దేవరా ప్రమోషన్స్తో ప్రమోషన్లో జాన్వీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన జాన్వీ చీర, ఇయర్ రింగ్స్. వాటి ధర 14 లక్షలంట. ఏది పెట్టినా. BSS 12 ట్రెండీ లుక్ వైరల్. ట్రెండ్ లుక్లో సంయుక్త మీనన్. ఇది ఓవరాల్గా నిన్న తిన్మార్ మల్లన్న ప్రోగ్రాంకి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా కొన్ని వినాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది శనార్థి తెలంగాణ వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు. ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో మీ ముందుకు వస్తాను. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి,